పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి క్షేత్రానికి సంబంధించి రెండవ పీఠాధిపతిగా ప్రజ్ఞానంద సరస్వతిని 8వ తేదీన పట్టాభిషేకం చేయనున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు అఖిల భారత పెనుగొండ వాసవి ట్రస్ట్ చైర్మన్ గోవిందరాజులు ఉన్నారు. సార్, రెండవ పీఠాధిపతిగా ప్రజ్ఞానంద సరస్వతిని పట్టాభిషేకం చేయనున్నారు. ఆ కార్యక్రమం వివరాలు ఏంటి? 16 సంవత్సరాల ఇంకా ఇక్కడ పెనుగొండ క్షేత్ర పీఠం ఉండేది. పీఠాధిపతులుగా కృష్ణానందపురి స్వామీజీ గారు ఉండేవారు. 6 నెలలైంది వాళ్ళ కాలం అయిపోయి. వాళ్ళ జాగాల మన తెనాలి వాసస్థులు, శాలిగ్రామ్ మఠం వాసస్థులైన ప్రజ్ఞానంద స్వామీజీ అంటే బాలస్వామీజీ గారు అధికారం తీసుకోబోతున్నారు. అధికార హస్తాంతరం ఈ సెంగోల్ మూలకం. ఈ సెంగోల్ అంటే అధికార దండం. మీకు అందరికీ తెలుసు, కొత్త పార్లమెంట్ హౌస్ ఓపెన్ చేసినోడు ఈ మాదిరి సెంగోల్ ఒకటి మన మోదీ గారు పెట్టినారు. దాన్ని తయారు చేసిన కీర్తి ఉమ్మడి యతిరాజ్ కుటుంబము, చెన్నై వాళ్ళు. ఇది మనము బెంగళూరులో తయారు చేపించి మురళీ రుద్రాచార్య ముఖాంతరము ఇక్కడ తీసుకొచ్చినాము. ఇది అధికార దండము. దానిపైన పవిత్రమైన కలశం, అమృత కలశం. దానిపైన అమ్మవారిది లోటస్ అంటే కమలం పువ్వు, ఆమెట అమ్మవారి లాంఛనమైన చిలక. ఈ 3 చేరి పరమపూజ్య స్వామీజీ అయిన ప్రజ్ఞానంద సరస్వతికి ఆ రోజు మేము అధికారం వహిస్తాము. ట్రస్ట్ తరఫున, ఆర్యవైశ్యుల తరఫున, సమస్త జనస్తోమం తరఫున. ఎందుకంటే అమ్మవారు సర్వధర్మ సమన్వయి, అందరి మతాలకి, అన్ని కులాలకి, అన్ని జాతులకి అమ్మ హెడ్. అందుచేత మీ అందరి తరఫున ఈ అధికార దండాన్ని పరమ పూజ్య ప్రజ్ఞానంద స్వామీజీ గారికి మనము హస్తాంతరం చేయటం 8వ తేదీ పొద్దున్నే 11:27కి జరుగుతుంది. 7వ తేదీ గురుపీఠానికి ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమనీ ఉంటుంది. భూమి పూజ అది 11:36కు ఉంటుంది. అన్ని కార్యక్రమాలను అందరూ భాగవహించాలని కోరుతున్నాను. జై ఈ సెంగోల్ సాంప్రదాయం ఇప్పటి నుంచే ప్రారంభించారు? అంతకుముందు ముందు సెంగోల్ మాదిరి ఒక చిన్న కట్టి ఉండేది. ఓకే, అది కొన్ని జాతుల్లో ఒక్కొక్క జాతిలో అయ్యంగార్స్కి వేరే ఉంటుంది, బ్రాహ్మిన్స్కి వేరే ఉంటుంది. కానీ ఈ సంప్రదాయం చేయాలంటే పెద్దలు చెప్పిండేదానికి ఇప్పుడు ఇంకా ప్రారంభం చేస్తూ ఉన్నాం ఈ రూపంలో ఇదే ఫస్ట్ టైం. ఈ ప్రజ్ఞానంద సరస్వతికి సంబంధించి వివరాలు ఏంటి సార్? తెనాలికి చెందిన వ్యక్తి అంటున్నారు, అతని వివరాలు. వాళ్ళు జన్మించింది దీంట్లోనే తెనాలిలా. వాళ్ళు 2వ సంతానము. వాళ్ళకు ఒక అన్న ఉండారు, ఒక అక్క ఉంది. అమ్మ నాన్నగారు తెనాలిలోనే ఉంటారు. చాలా మధ్యం వర్గం కుటుంబము. స్వామీజీ 8వ సంవత్సరం కానీ ఆధ్యాత్మికంలో చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండింది. వాళ్ళు విద్యాపీఠంలో వాళ్ళది ట్రైనింగ్ అయింది. ఫస్ట్ 8వ సంవత్సరం ఇంకానే వాళ్ళు సంసారం తోటి ఒక గమనం ఇచ్చేది వదిలేసినారు. మళ్ళా వాళ్ళు 14వ సంవత్సరంలో వాళ్ళు సన్యాసం స్వీకరిస్తారు. అంత చిన్న వయసులో సన్యాసం స్వీకరించే వాళ్ళే కాబట్టి వాళ్ళకి బాలస్వామీజీ అని కూడా వాళ్ళకి బిరుదిస్తారు. నైమిషారణ్యంలో వాళ్ళ ఒక సన్యాస స్వీకరణ కార్యక్రమం జరిగింది. సరస్వతి సంప్రదాయం ఫాలో చేసే స్వామీజీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ గారు మహాన్ విద్వత్తున్న వ్యక్తి. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవంతా చాలా చక్కగా చదువుకున్నారు. చాలా చక్కగా ప్రవచనాలు ఇస్తారు. ఇప్పుడప్పుడే ఒక 2-3 లక్షల పైగా వాళ్ళకి భక్తాదులు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలో ఉన్నారు. అంటే ఇటీవల చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు వాసవి పెనుగొండగా చేయాలని ఒక డిమాండ్ కూడా మీరు పెట్టారు. ఏ విధంగా స్పందించారు? అది డిమాండ్ అని నేను అనుకోను, రిక్వెస్ట్. వాళ్ళని మేము కోరినాము. ఈ పవిత్రమైన క్షేత్రం పేరు వాసవి పెనుగొండ పెట్టాలని కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి మేము ఇప్పుడు లేదు, ఆ తర్వాత చేస్తామని హామీ ఇచ్చినారు. ముందులా మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటాము, వాసవి జయంతిని మీరు స్టేట్ ఫంక్షన్గా చేయాలని. కానీ వాళ్ళు యోచన చేసి వాసవి జయంతికి నా ఆత్మార్పణ చాలా గొప్ప విచారము. ఎవరే కానీ వాళ్ళు అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసే చాలా పెద్ద గొప్ప విచారం కాబట్టి ఆత్మార్పణని కన్సిడర్ చేసినారు. ఆ ఒక్క సర్కారానికి చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనమందరూ రుణపడి ఉండాలి. వాళ్ళకి నమస్కారాలు చెప్తున్నాం. ఈ క్షేత్రంలో వేదశాల ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? ఇప్పుడు కట్టడం ప్రారంభమవుతుంది. 1 సంవత్సరం లోపల ఈ కట్టడం అయిపోతుంది. బాలస్వామీజీ గారు అక్కడ ఉంటారు ఎక్కువ. వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి, మార్చ్ స్కూలింగ్ స్టార్ట్ అయ్యే టైంకి వేద పాఠశాల కూడా స్టార్ట్ అయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.